మష్రూమ్, ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, చింతపండు. మష్రూమ్ పులుసు కూర చేస్తానండి. ఉల్లిపాయలు వేసి టమాటా వేసి మష్రూమ్ పులుసు కూర. దాకా వేడెక్కింది, ఆయిల్ వేస్తుంది. సరిపడా కూరకు సరిపడా ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేగాలి. ఆవాలండి, ఆవాలు వేసుకున్నాం. కాస్త జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఇది దేశీ మష్రూమ్ అండి, అది కొండలో వండుతున్నాను. దాని టేస్టే వేరుగా ఉంటుంది. పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి వేసుకుంటాం. ఇవి ఎక్కువగా కారం ఉండదండి. బాగా దగ్గర పడాలి. కాస్త పచ్చివాసన పోవాలి. ఇవి వేగాలి బాగా. ఉల్లిపాయలతో పాటు ఇవి వేగుతాయి. వాటర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. పైకి వాటర్ తేలుతుంది, మష్రూమ్లో వాటర్ అంతా పైకి తేలుతుంది. అంతవరకు వేగనిద్దాం. అప్పుడు టమాటా వేద్దాం. ఈ టైంలో టమాటా వేసుకోవాలండి. కప్పేయాలి మొత్తం ఇలాగ. మూత పెడదాం, చూద్దాం. వాటర్ తేలింది. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, చిన్న స్పూన్తో 3 స్పూన్ల కారం. పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం పడుతుంది, అందుకు 3 స్పూన్లు. బాగా వేగాలండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. గంటసేపు మూత పెడదాం. దగ్గర పడుతుందండి. కప్పుతో కప్పుడు పులుపు, కప్పుతో కప్పుడు వాటర్ వేస్తానండి. కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. పులుసు కూర కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. దగ్గర పడేంత వరకు ఉడకాలి కదా, ఇంకొక కప్పు వేస్తున్నాను. కప్తో 2 కప్పులు వాటర్. మష్రూమ్ పులుసు. 2 స్పూన్లు సాల్ట్. సరిపోతే వేసుకుందాం.
ఈ టైంలో చిటికెడు పంచదార వేయాలండి. పులుపు వేసాం కదా, పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది చిటికెడు పంచదార. పంచదార అంటే వేసే అక్కర్లేదు, చాలా తక్కువ వేయాలి. పులుసు కాబట్టి, పులుసు అని పెట్టాం కాబట్టి పంచదార చేస్తే ఆ రుచి వేరేగా ఉంటుంది. అయిపోయిందండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తాం. మూత పెట్టి స్టవ్ ఆఫ్. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన ఎలా ఉడుకుతుందో. అది దాకలో వండితే అలా ఉంటుంది. ఇప్పుడు ఈ దాకలోనే ఉంటుందండి ఇలాగా. ఇంకా దీన్ని ఏం డిష్ అవుట్ చేయను, ఇందులోనే ఉంచేస్తాను.